మీ అందరికీ ముందుగా ఈ నేవీ అధికారులందరికీ, నా తోటి ప్రయాణికులందరికీ కూడా ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈరోజు మన అందరి అదృష్టం. ఎందుకంటే ఇదే నీలి సముద్రంలో ఎంతోమంది ప్రాణాలు అర్పించారు స్వాతంత్ర సమర పోరాటంలో. ఇది రాజ్యాంగబద్ధంగా మనకి లభించింది కాబట్టి ఈరోజు మనం 26ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇండిపెండెన్స్ వచ్చింది 1947లో అయినా ఇది కూడా మనకి చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు ప్రతి మానవుడు తన హక్కుల్ని కాపాడుకోవడం కోసం ఏదైతే అన్ని రోజులు మన వాళ్ళు కష్టపడ్డారో దాన్ని సాకారం చేసుకుంటున్నాం. దాన్ని నిలబెట్టుకోవాలి. రాజ్యాంగాన్ని మనం రాజ్యాంగబద్ధంగా మన యొక్క జీవన ప్రయాణాన్ని కొనసాగించాలి. ఈ నీలి సముద్రంలో ఎన్నో రక్త చరిత్ర మరకలు ఉన్నాయి కింద. ఎందుకంటే నేను సెల్యులార్ జైలుని ముందుగా అసలు ఇక్కడికి అండమాన్ రావడానికి కారణం కూడా సెల్యులార్ జైలు దర్శించడం కోసం. నేను వచ్చిన రోజు ఆ జైలుని సందర్శించా. మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఆ జైలుని సందర్శించిన తర్వాతనే నా ప్రయాణం ఈ షిప్ నుంచి మొదలైంది. ఎందుకంటే ఆ నీలి చిత్రాలని, ఈ రక్తపు మరకలని చూసిన తర్వాత రక్తం మరిగింది, కానీ మనం ఏం చేయలేం. వాళ్ళు అంత కష్టపడబట్టి, వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేయబట్టి ఈ సముద్రంలో నుంచే చాలాసార్లు మన భారతదేశం నుంచి అనేక మందిని ఆ సెల్యులర్ జైలు నిర్మాణం కూడా మన వాళ్ళతోటి, స్వాతంత్ర సమరయోధులతోటి ఆ నిర్మాణం జరిగింది. 30 లక్షల ఇటుకలతోటి. అది నిజంగా మనం అంటే ఈరోజు ప్రతి వ్యక్తి చరిత్రను తెలుసుకోవాలి. ఈ జెండా ఆవిష్కరణకి ఇది మామూలు విషయం కాదు. మనం మామూలు పండుగలు, కొలువులు జరుపుకుంటాం ఇంటికాడ, కానీ కొలువుల పండుగ కన్నా మానవుడికి, భారతీయుడికి, ప్రతి భారత గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి మానవుడికి అది ఎప్పుడు రుణపడి ఉండాలి. ఈ గడ్డ మీద అండమాన్ని మాత్రం తప్పనిసరిగా దర్శించాలి. కానీ చరిత్రను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి.